కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్లో భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, తెలంగాణలో వర్షాల ప్రభావం ఎలా ఉండనుంది? గుడ్ మార్నింగ్ జ్యోతి. అతి భారీ వర్షాలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు కూడా పూర్తిగా అతలాకుతలమయ్యాయి. జలదిగ్బంధంలో కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాలు కూడా ఉండిపోగా పూర్తిగా కూడా జనజీవనం స్తంభించిపోయిందని చెప్పొచ్చు. అయితే నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో పాటు సరిహద్దు జిల్లా అయినటువంటి మెదక్ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే కామారెడ్డి జిల్లా రాజంపేటలో రికార్డు స్థాయిలో 45.5 డిగ్రీల వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో మరో 2 రోజుల పాటు విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. మరోవైపు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన పరీక్షలను ఉన్నతాధికారులు వాయిదా వేశారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో బిక్కలూరు మార్గంలో వరదలతో రైలు పట్టాల క్రింద భారీ గండిపడడంతో రైల్వే అధికారులు రైల్వే రాకపోకలను గత 2 రోజులుగా నిలిపివేశారు. అయితే జాతీయ రహదారి 44 నుండి వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేసి రోడ్డును మూసివేశారు. ఈ మార్గం ద్వారా వెళ్లాల్సిన వాహనాలను సిద్దిపేట, ఆదిలాబాద్ మీదుగా ఇతర మార్గాల ద్వారా వాహనాలను మళ్లిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే జిల్లాలో వాగులు, వంకలు ఎండుకుండలా మారి పొంగి పొల్లుతున్న నేపథ్యంలో పలు చోట్ల చెరువులకు గండిపడి కొట్టుకుపోగా వరదలో చిక్కుకొని ఒక ఇద్దరు, మరో గోడ కూలి మరో ఇద్దరు గల్లంతయి మొత్తంగా 4 మృతి చెందిన పరిస్థితి నెలకొంది జ్యోతి. అయితే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పోలీస్ కమిషనర్లు, ఎస్సీలు, కలెక్టర్లు జిల్లా అంతటా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. అయితే వరదలో చిక్కుకున్న వారికి జాతీయ రహదారి వరదలతో పాటు జలదిగ్బంధంలో చిక్కిన ప్రయాణికులకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటి వరకు 44 ఆపరేషన్లను నిర్వహించి దాదాపు 750 మందికి పైగా వారిని ప్రాణాలు కాపాడినట్టు అధికారులు తెలిపారు. అయితే మరోపక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, కౌలస్నాల ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు వరదలు వదులుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే రైట్, థ్యాంక్ యూ మోహన్.